హలో గాయ్స్, హ్యాపీ సాటర్డే. ఈరోజు మా మినీ గార్డెన్లో పండిన ఇది పొన్నగంటి ఆకు. ఇది పప్పులోకి వేస్తారు అండ్ మేమైతే ఎక్కువ పప్పులోకి వేస్తాం పొన్నగంటి ఆకు. అండ్ ఇది స్పినచ్ అండ్ ఇవి రోజ్ పెటల్స్. రోజ్ ఫ్లవర్స్ అన్నీ కలెక్ట్ చేసి రోజ్ పెటల్స్ చేశాను. ఈ రోజ్ పెటల్స్తో ఈరోజు ఐ ప్రిపేర్ రోజ్ వాటర్ అండ్ ఐ షో యూ ద ప్రాసెస్. ఇక్కడ ఆల్రెడీ ఒక కంటైనర్లో ఫ్రెష్ వాటర్ తీసుకున్నాను. ఫ్రెష్ వాటర్లోకి కొంచెం అది బాయిల్ అయిన తర్వాత వాట్ ఐ డూ ఇస్ ఐ యాడ్ దిస్ రోజ్ పెటల్స్ ఇన్ టు ఇట్. ఇది ఇలా రోజ్ పెటల్స్ డైరెక్ట్గా యాడ్ చేస్తే వాటర్ ఏమో కొంచెం పింకిష్ రెడిష్గా వస్తుంది. మీకు అలా వద్దు అనుకుంటే యూ కెన్ డూ ద డబుల్ బాయిలింగ్ ప్రాసెస్. ఇది కొంచెం బాయిల్ అయింది వాటర్. నేను ఇప్పుడు ఈ పెటల్స్ వేసేస్తున్నాను. పెటల్స్ వేసిన తర్వాత ఒక లిడ్ పెట్టి కవర్ చేసుకున్నాను. సో ఇలా ఒక లిడ్ పెట్టేస్తున్నాను అండ్ ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ ఐ షో యూ హౌ ఇట్ టర్న్ అవుట్. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. నౌ వీ కెన్ స్ట్రెయిన్ ఇట్. ఇలా టీ స్ట్రైనర్ తీసుకొని ఇలా ఒక గ్లాస్ కంటైనర్లోకి నేను స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. సో స్ట్రెయిన్ చేసిన తర్వాత ఇది రోజ్ వాటర్ మనకు వచ్చింది. సో దిస్ కలర్ అండ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ దిస్ కలర్ యూ కెన్ యూజ్ డబుల్ బాయిలింగ్ మెథడ్. ఈ రోజ్ వాటర్ యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ యువర్ ఫేస్ ప్యాక్స్, యూ కెన్ యూజ్ ఇట్ వైల్ ప్రిపేరింగ్ యువర్ అలోవెరా జెల్ అండ్ ఆల్సో మీరు బిర్యానీస్లోకి కొన్ని డిషెస్లో కూడా యూజ్ చేయొచ్చు. హోమ్ మేడ్ ప్యూర్ natural rose water. I hope you like this video. Okay guys, bye bye.